గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవీనమ్మ అఫీషియల్. మేమైతే ఇప్పుడు మారంపూడి అయితే వచ్చేసాం. మీ అందరికీ మంచిగా లొకేషన్ అయితే ఇక్కడ ఉన్న లొకేషన్ అలాగే టెంపుల్ కూడా చూపిస్తాను. మిస్ కాకుండా అయితే మన యూట్యూబ్ ఛానల్ని చూడండి ఈ వీడియోని. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మా ఫ్యామిలీ మొత్తం వచ్చి మా మమ్మీ వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు అంతా వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తాను. అలాగే ఇక్కడ మేము ఏం ఫుడ్ వండుకున్నామా ఏం చేస్తున్నామా అనేది కూడా మీకు చూపిస్తాను. డెఫినెట్గా అయితే చూసేయండి. ఇప్పుడైతే మన గుళ్ళోకి అయితే వెళ్ళిపోదాం. మారంపూడికి అయితే 2 రోడ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఫస్ట్ రోడ్డు, అది ఇంకొక రోడ్డు మాట. ఇప్పుడు గుడి లోపలికి అయితే మనందరం వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక షాప్ కూడా అవైలబుల్గానే ఉంది మనకి. ఎవరు వచ్చినా సరే మొత్తం 3 రౌండ్లు వేస్తారు గుడి చుట్టూ. బండ్లకి అలాగ పూజలు చేయించుకుంటే చాలా మంచిది. చాలా బైక్స్ అలాగే కార్స్ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పూజ చేయించుకుంటారు, చాలా మంచిదని. ఇక్కడ గుడి చుట్టూరు కూడా ఇలాగ మనకి చెట్లు అయితే చాలా ఉంటాయి. ఇప్పుడు గుడి చుట్టూరు నేను తిరిగి మీకు చూపిస్తాను. కొత్తగా ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు గుడిని. ఇక్కడ లైన్గా అన్ని షాప్స్ మాట. చూడండి, ఇంకా కొత్తగా ఇంకా కడుతూనే ఉన్నారు. మైక్ తెచ్చుకోవడం అయితే మర్చిపోయాను. కొంచెం నా వాయిస్ వినిపించకపోయినా అడ్జస్ట్ అయిపోయింది. వెళ్ళేటప్పుడు గుర్తొచ్చింది నాకు మైక్, దానికి తీసుకుని వద్దామంటే ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ అయిపోయింది. మేమైతే రౌండ్లు అయితే వేసేసాము. వేసేసి ఇంకా మా పిన్ని మా మమ్మీ వాళ్ళందరూ పరవన్నం వండడానికి అయితే వెళ్ళారు. మేము ఇంకా బయట తిరుగుతున్నాం. ఇక్కడ ఫస్ట్ ఎదురుగా పూజ చేస్తారన్నమాట. కార్లు అలాగే మా ఆటోలు అవి అన్నీ 3 ఆటోస్ 1 బైక్. ఈ ఆటోలకి ఇప్పుడైతే పూజ చేయించుకుంటున్నారు. పంతులు గారు ఖాళీ లేరు, పంతుల గురించి వెయిట్ చేస్తున్నారు. మా మమ్మీ వాళ్ళు అక్కడ ఏదో చేస్తున్నారు గైస్, వెళ్ళి చూద్దాం. ఇక్కడ వెయిటింగ్ హాల్ కూడా ఉంది. మనకి ఇక్కడ గిన్నెలు అవన్నీ కూడా రెంట్కి ఇస్తారు అక్కడ. పదండి, మీకు గిన్నెలు అవన్నీ కూడా చూపిస్తాను. మనం ఒకవేళ పొరపాటున మర్చిపోయి ఉంటే కనుక అక్కడ గిన్నెలు అవన్నీ రెంట్కి ఇస్తారన్నమాట. ఓపెన్లోనే ఉంది.
ఇగోండి ఇక్కడ గిన్నెలు అన్నీ కూడా మనకి రెంట్కి ఇస్తారు, కావాలంటే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. ఇక్కడ ఇవన్నీ రెడీ చేసుకుంటున్నారు మా పిన్ని, మా నాన్నమ్మ, మా మమ్మీ వాళ్ళు. మీకు వెయిటింగ్ హాల్ కూడా చూపిస్తాను, వచ్చేయండి. ఫ్రీయే వెయిటింగ్ హాల్ అయితే, ఏమని ఉండవు. చాలా అంటే చాలా పెద్దది. సరిపోతుంది అడ్రస్ ఉంటావా? మా నాన్నమ్మ ఏదో బాధతో పైకి ఎక్కుతుంది గైస్, ఎక్కలేక ఎక్కుతుంది. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది గైస్. మన గుడి చుట్టూ చూస్తే ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఉంటాయి, లోపల తోటలు అన్నీ ఉంటాయి. ఈ చెట్టుకున్న కాయలు అయితే పువ్వులు అమ్మవారికి అయితే పెడతారు, కానీ చూపిద్దామంటే ఒకటి కూడా లేదు ఇప్పుడు. మా అత్తయ్య వాళ్ళు మేము అందరం వచ్చినప్పుడైతే దీనికి కాయలు అవి ఆ పువ్వులు అయితే ఉన్నాయి, ఆ పువ్వుల పేరు కూడా నాకు తెలీదు. అవి మేము కోసిమేర అమ్మవారికి అయితే ఇచ్చాం. 3 months అలా అవుతుంది మేము వచ్చి, మళ్ళీ వచ్చాను ఇప్పుడు. వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంది, రీసెంట్గా కొత్తగా అయితే అక్కడ ఒకటి కట్టారు. దేనికి కూడా ఇబ్బంది పడక్కర్లేదు మనం, అన్నీ ఇక్కడ ఉంటాయి. ఒకవేళ మర్చిపోయినా మనం ఇంటి దగ్గర సామాన్లు కానీ అచ్చాలు కానీ అన్నీ ఇక్కడ ఉంటాయి. దండాలమ్మ దండాలమ్మ మోరంపూడి మంగళమ్మ దండాలమ్మ తల్లి దండాలమ్మ దండాలమ్మ. పంతుల్ని అయితే వీడియో పర్మిషన్ అడిగాను, ఒకరైతే తీసుకోమన్నారు, ఒకరైతే వద్దమ్మ గోపురాలకు కూడా దేవుళ్ళు ఉన్నారు కదా తీయకూడదు అని అయితే అన్నారు. మీకు కొంచెం కనిపించే క్లిప్స్ అన్నీ పెడతాను నేను, ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉందా వీడియో తీయడానికి అనేది. చెట్టుకైతే పిల్లలు లేని వాళ్ళు, అలా పెళ్ళి కాని వాళ్ళు మంచి కోరుకొని అయితే పసుపు కుంకుమ అన్నీ వేసి ముడుపు అయితే కడతారు. లోపల ఇది ఇక్కడ మనకి పూజకి బండికి ఇంటికి అలాగే గుమ్మడికాయలు అమ్మవారి దగ్గర పూజ చేసి అయితే ఇస్తారు. గుమ్మడికాయలు
అలాగే నిమ్మకాయలు అన్నీ ఉంటాయి. పూజ చేయించుకొని ఇంటికైతే కట్టుకోవచ్చు. అన్ని గుమ్మడికాయకి ఇలాగ అమ్మవారి ఫేస్లు అయితే ఉంటాయి. గైస్ ఇక్కడైతే మేము ఆటోకి అలాగ బండికి పూజ చేయించుకుంటున్నాం అన్న కదా, పంతులు గారు పూజ చేస్తున్నారు. मेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति नन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति नन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते కూల్ డ్రింక్ ఇచ్చాడు తాగమని. నాకు ఏం చేయను, ఇలా ఉండి తెగ వాడేవాడు వీడు దొంగమొహం గాడి. డ్రింక్ ఇవ్వరా అంటే ఇవ్వకుండా ఉత్తి ఖాళీ బాటిల్ ఇచ్చాడు తాగమని నన్ను. ఇప్పుడు మనం ఈ పెద్ద డ్రింక్ తాగడానికి, పెద్ద డ్రింక్ నీకేం కాదు, ఇది నీ డ్రింక్. డ్రింక్ అయితే తెచ్చుకున్నాం, తాగడానికి నోరైతే ఎండిపోతుంది గైస్. బండిలు అయితే స్టార్ట్ చేస్తున్నారు. పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. బండి అయితే నిమ్మకాయలు పెట్టారు బండి కింద. గాయస్ ఇక్కడైతే పరమన్నం అయితే అవుతుంది. పొంగినాయని పాలు అక్కడి నుంచి ఇక్కడ మార్చేసావా? మాట తగ్గట్లేదు అసలు. అదేంటిది పిన్ని? అయ్యే పాలు తీసిందమ్మ. నేను అటు వచ్చే బెల్లం తేడానికి వచ్చాగా చావడానికి. తపాలు సరిపోవట్లేదా? పొంగిపోయింది. పొంగిపోయిందా? మరి వేసే పాలు మా అమ్మ ఫస్ట్ టైం పని చేస్తుంది గాయస్.
ఏమో మరి మేము చేయకంటే మీరు చేసేస్తున్నారు ఏంటి? చూడండి అనంగానే అలా సీరియస్ అయిపోయారు ఇద్దరు అక్క చెల్లెలు. వీళ్ళు ఏం చెయ్యరు గాయస్, ఏదో ఇప్పుడు అక్కడక్కడ చేస్తారు అంతే, మొత్తం పిల్లలతోనే చేపిస్తారు ఇది. ఉడికిపోయిందమ్మా, నీళ్ళు ఉడుకుతాయి దగ్గరకు అవుతుంది, నేను చేస్తాను. మా పిల్లలు మాకు వంట నేర్పుతున్నారు. ఉప్మాలో మా అమ్మాయి కారం వేసి అలాంటి అమ్మాయి అయితే తోట తీసుకున్నాము, తోట దగ్గరికి అయితే వెళ్తున్నాము. అంటే మా పిన్ని బేసిన్లు మర్చిపోయిందంట, అవి తీసుకొని రామంది. ఇంకా ఇటు సైడ్ అయితే వచ్చాం తోట దగ్గరికి. ఈ తోటలో ఎక్కడున్నారో వాళ్ళు చాలా మంది వరకు ఇలా తోటలు తీసుకొని ఉంటారు. ఈ సపోటా తోట మేము ఉండేది అదేనా? అగోండి అక్కడ ఉన్నారు మా వాళ్ళు. ఇక్కడ కూడా రెంట్కి ఇస్తారు స్టూల్స్, స్టవ్లు అవన్నీ మనం తీసుకోవచ్చు. ఫోన్ వస్తుంది. ఇగోండి గైస్, ఇక్కడ అయితే చదువుకున్నాం మేము. సపోటాలు అయితే ఇక్కడ ఉన్నాయి, పదం చూపిస్తాం మీకు. ఇదిగోండి గైస్, కనిపిస్తుందా మీకు? నాకు కెమెరాలో కనిపించట్లేదంటారా సపోటాలు. గైస్ కెమెరాలో మీకైతే కనిపిస్తున్నాయా? సపోటా స్మెల్ గైస్. అగోండి అక్కడ కనిపిస్తుంది చూడండి, జూమ్ చేస్తా. అక్కడక్కడైతే ఉన్నాయి సపోటాలు. అక్కడ కింద కాయ పడింది, తారా చూపిద్దాం. కొంచెం ఎదురుకెళ్ళి. ఇగోండి గాయస్ సపోటా కింద పడినాయి చాలా వరకు. ఎక్కడ ఏ ఆటలు ఉన్నాయి? చాలా చల్లగా అయితే ఉన్నాయి గైస్ సపోటా. ఇదిగోండి ఇక్కడ పెద్ద సపోటా పడింది గైస్, చాలా చూడండి. దీన్ని ఓపెన్ చేసి అయితే చూద్దాం. పట్టుకోవాలి వీడియో తీరా. ఓపెన్ చేద్దాం దీన్ని. లోపల చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది ఇటు సైడ్. ఇప్పుడే పడింది జస్ట్ కింద. చాలా స్వీట్గా, చాలా స్మెల్ చాలా బాగుంది. టేస్ట్ చేద్దాం. ఇప్పుడే కింద ఇలా పడింది. కొత్తది తెచ్చింది, బాగుంది, చాలా బాగుంది స్వీట్గా.
ఇంకోటి పడిందంటే మా చెల్లి తీసేస్తుంది గాయస్ కింద. ఓకే, ఇది మా తమ్ముడికి వీడియో తీస్తున్నాడు కాబట్టి ఇది మా తమ్ముడికి అయితే ఇస్తాను. ఆఫ్ చేసే గైస్ వంటలు అయితే ఇక్కడే గైస్ చేసేది. మా తాత కూడా వంటలు చాలా బాగా చేస్తాడు గైస్. సరే బాబు మొత్తం వంటలు అయిన తర్వాత అయితే చూపిస్తాను మీకు. బండికి పూలదండలు అయితే తీసుకున్నారు, పూలదండలు అయితే వేస్తున్నారు. బండ్లు చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి గైస్. ఎందుకేనా ఇగో మరి తీసుకెళ్ళొచ్చు కదా ఇచ్చారా ఇంకోటి పెద్ద అయ్యంతా అక్క ఒకసారి ఎత్తి మళ్ళీ ఎత్తు వీడియో పానకం అయితే ఇంటి నిండా పానకం అయితే చేసాము. పానకం అలాగే అమ్మవారికి పసుపు, కుంకం, పువ్వులు, గాజులు, అగరత్తు, కర్పూరం అన్నీ, చీర, జాకెట్టు, తమలపాకులు అన్నీ. అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు అన్నీ రెడీ చేసుకుంటున్నాం. ఇక్కడ కూడా అమ్మవారికి మామిడికాయలు, నిమ్మకాయలు దండ. ఎన్ని నిమ్మకాయలు ఇవి? 101 నిమ్మకాయతో మాల అయితే చేసాము మేము. మాల కూడా నిమ్మకాయలు కనబడుతుందా? నన్ను కూడా చెప్తున్నాను. 101 నిమ్మకాయతో అయితే కూర్చాం మా దండ మొత్తం. 101 నిమ్మకాయలు మొత్తం. మామిడికాయలు, మామిడి పళ్ళు అన్నారండి గైస్. పంగిరి పిల్లి మామిడికాయ కాదు, కొబ్బరికాయ, సలివిడి, వడపప్పు. మా పరమన్నం ఇంకా ఉడుకుతుంది గైస్. ఓకే గైస్, అయిపోయింది పరమన్నం.
మా పిన్నితో కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తాను గాయస్. ఓకే ఓకే పరమాణం అయిపోయింది అని చెప్తుంది. బాబాయ్ వచ్చి అమ్మట్లా ఎగరేసుకొని చూస్తారంట గాయస్. అది భవనక్క, ఇది లోకత్త, ఇది కాసేపు నువ్వు పెట్టుకొని కాసేపు పట్టుకోవాలి. అప్పు పెట్టుకోవాలి, నేను ఎలా పెట్టుకోవాలి? సరే నువ్వు పట్టుకోనాను పెద్దోడా. అమ్మా నువ్వు లేవు. ఇక్కడితో అవ్వలేదు, వెయిట్ ఫర్ పార్ట్ 2. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మోర్ దెన్ వీడియోస్ అయితే మీకు వస్తూనే ఉంటాయి. గుర్తుందిగా నవీనమ్మ ఆఫీషియల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.